నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం భాద్రపద మాసం 2వ పక్షంలో ఉన్నాం. అంటే ఇది పితృపక్షాలు. పితృపక్షాల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి మనిషిగా పుట్టినప్పుడు మనం కొన్ని రుణాలు తీర్చుకోవాలి. పితృ రుణం అనేటువంటి మాట కూడా మనం వింటాం. మరి అది తీర్చుకున్నా లేదు, చాలా వరకు చాలా కుటుంబాల్లో పితృదోషాలు ఉంటాయి. పితృదోషాలు అంటే ఏంటి మనకు తెలియదు. పితృదోషాలు అంటే ఏంటి అంటే మన పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, సంతానం కలగకపోవడం, ఇంకేవో కష్టాలు, వీటన్నిటిని కూడా పితృదోషాలు అంటారు. పితృదోషాలు అంటే ఎందుకు వచ్చాయి? మరి పితృదోషాలు అంటే పితృదేవతలు మనల్ని ఏమన్నా శాపం పెట్టారా? పితృదేవతలు శాపం పెట్టారు. మరి ఎందుకు వచ్చాయి అంటే మనకంటే ముందు తరంలో ఉన్నటువంటి వాళ్ళ పెద్దలకు కానీ మళ్ళీ వాళ్ళ పెద్దలకు కానీ చేయవలసినటువంటి కర్మాది కార్యక్రమాలు సరిగ్గా చేయనప్పుడు, ఆ దేవతలు పితృలోకాల్లోకి వెళ్ళినప్పుడు మనకు ఈ ముందు జరిగేటువంటి వంశ పరంపర ఏదైతే ఉందో అది సరిగ్గా సాగకుండా ఉంటుంది. అలాగే మనకు ఇంకొక మాట కూడా చెప్తుంటారు. మనకు ఉన్నటువంటి లోకాల్లో పితృలోకం, వసులోకం ఇట్లాగా చెప్తూ ఉంటారు. ఆ లోకాల్లో ఉన్నటువంటి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారి దీవెనలు మనకు పూర్తిగా కావాలి అంటే తప్పనిసరిగా మనం కొన్ని పనులు అయితే చేయాలి. అవి ఎప్పుడు చేయాలంటే ఎప్పుడు కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు అంటే వారు పరలోకం చెందిన తర్వాత తప్పకుండా వారికి చేయవలసినటువంటి కర్మాది కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. అలా చేయలేని వాళ్ళు, చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు భాద్రపద మాసంలో వచ్చేటువంటి 2వ పక్షంలో తప్పనిసరిగా మనం 2వ పక్షం నుండి అంటే మొదలైన తర్వాత పాడ్యం నుండి అమావాస్య వరకు దీన్నే పెద్దల అమావాస్య అంటారు. పెద్దలందరూ కూడా ఈ పక్షంలో ఈ 15 రోజులు భూలోకంలోకి వచ్చి ఉంటారని, ఈ పెద్దలకి మనం సంతృప్తి పరచడం కోసం వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ పేరు తెలుసుకొని వాళ్ళ లోకంలో సుఖంగా ఉండడం కోసం వాళ్ళకి మనం ఆహారం పెట్టడము అని అర్థం. దానికోసం ఏం చేస్తాము అంటే మనం తప్పనిసరిగా ఎవరైనా బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి స్వయం పాకం ఇవ్వడము, లేకపోతే తిల తర్పణాలు ఇవ్వడం, ఈ 2 రకాలుగా ఒక్కొక్కరు వైదిక ఆచారాన్ని బట్టి తిల తర్పణాలు ఇస్తారా, లేదు కేవలం మనం స్వయం పాకం ఇస్తామా, అది మన యొక్క కులాచారం వంశాచారాన్ని బట్టి చేయడం అనేది ఉంటుంది. అందుకని పెద్దల అమావాస్య, పెత్రామావాస్య వరకు అంటే ఈ పితృపక్షాలు అంటే ఏంటి, పితృపక్షాలు ఎందుకు చేయాలి ఎవరు అంటే ఇది సమాధానం. పితృపక్షాలు పితృదేవతలు శాంతించడం కోసం, సంతోషం పడడం కోసం, వాళ్ళకి మన పెద్దలు చేయనటువంటి కొన్ని కర్మకాండల వల్ల అనుభవించే ఫలితాన్ని దూరం చేయడం కోసం చేసుకునేటువంటిదే ఈ పితృపక్షాల్లో మనం సద్బ్రాహ్మణ్ణి పిలిచి ఆయన ద్వారా తిలతర్పణాలు ఇవ్వడం కానీ లేదా స్వయం పాకం ఇవ్వడం కానీ చేయడం అనేది చేస్తాం. నమస్తే.